అందరికి నమస్తే. బీజేపీలో పంచాయతీ చివరస్తాకు వచ్చేసింది. ఇన్ని రోజులు ఎక్కడనో లోపల చాప కింద నీరు లాకనో లేకపోతే ఇంకెక్కడనో గొడవ జరుగుతుందేమో అనిపించింది. ఇప్పుడు ఏకంగా ఇద్దరు ఉద్దండులు, ఒక ఈటెల రాజేందర్, ఒక బండి సంజయ్ పంచాయతీ రోడ్డు మీద పడ్డది. ఈరోజు నిన్న బండి సంజయ్ ఒక కామెంట్ చేసిండు, తర్వాత ఈటెల రాజేందర్ ఈరోజు చాలా ఘాటైన కౌంటర్ ఇచ్చిండు. ఇది కొన్ని రోజుల నుంచి నడుస్తున్న వ్యవస్థ. ఈరోజు కొట్లాట కాదు, ఇది కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా ఈటెల రాజేందర్ బీజేపీలో చేరినప్పటి నుంచి, బండి సంజయ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి నడుస్తున్న వ్యవహారం ఇది. ఈరోజు ఈటెల రాజేందర్ మాట్లాడిన మాటలు చూస్తే పరిస్థితి చాలా దూరం పోయినట్టుగా కనిపిస్తుంది. అసలు ఈటెల రాజేందర్ బీజేపీలో ఉండరా అని ఒక డౌట్ వచ్చే విధంగా మాట్లాడిన ఆయన. అన్ని విషయాల మీద మాట్లాడదాం. ముందు బండి సంజయ్ ఏం చేసిందో చూద్దాం. ఎందుకంటే బండి సంజయ్ చేసిన స్టేట్మెంట్ పైనే ఈరోజు ఈ రచ్చ జరిగింది. ఒకసారి చూడండి. బండి సంజయ్కి పార్టీకి హుజరాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసింది. టికెట్ ఇవ్వమంటారా? చెప్పు, ఇవ్వమంటారా టికెట్లు? ఇది బండి సంజయ్ చేసిన కామెంట్. లోక్సభ ఎలక్షన్స్ లో హుజరాబాద్ లో తనకు తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసిండ్రు, వాళ్ళకి పదవులు వస్తాయా వాళ్ళకు అని కామెంట్ చేసిండు. ఇది ఇండైరెక్ట్ గా ఈటెల రాజేందర్ టార్గెట్ చేసి మాట్లాడిండు. అంటే ఈటెల రాజేందరే హుజరాబాద్ లో ఎంపీ ఎలక్షన్స్ లో తనకు ఓట్లు తక్కువ రావాలనే విధంగా వ్యవహరించిండు అనేది దాని సారాంశం. నిజానికి ఒక 2-3 డేస్ నుంచి, జస్ట్ 2 డేస్ బ్యాకే ఈటెల రాజేందర్ రైట్ హ్యాండ్ ఒక అతను రాజీనామా చేసిండు. బీజేపీ పార్టీకి రాజీనామా చేసి, ఈ పరిణామాలు నేను చూడలేకపోతున్నా, ఈ పరిణామాలు చూసిన తర్వాత నేను పార్టీకి రాజీనామా చేయాలని డిసైడ్ అయిపోయినా అని రాజీనామా చేసిండు. రాజీనామా చేసిండు. మాడ గౌతమ్ రెడ్డి హుజరాబాద్ అసెంబ్లీ కన్వీనరు 2022 భారతీయ జనతా పార్టీలో ఉన్న అసెంబ్లీ కన్వీనర్గా బాధ్యత నిర్వహిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ నెలకొన్న అంతర్గత పోరు, ఆధిపత్య పోరు, ఈటెల రాజేందర్ వర్గాన్ని ఒక ప్రణాళిక ప్రకారంగా అవమానాలకు గురి చేస్తూ అణిచివేస్తున్న పేరుతో కలత చెంది పార్టీ కొనసాగాలని భావించి నాకు ఇచ్చిన అసెంబ్లీ కన్వీనర్ పదవికి భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని రాజీనామా చేసిన తర్వాత ఇలా చాలా మంది కార్యకర్తలు హుజరాబాద్ నుంచి ఈటెల రాజేందర్ ఇంటికి వచ్చారు. సమావేశంలో ఈటెల రాజేందర్ మాట్లాడిండు. ఈటెల రాజేందర్ ఫైర్ కనబడదు, కానీ మామూలుగా మాట్లాడలే, చాలా కామెంట్ చేసిండు. ఆ కామెంట్స్ విన్న తర్వాత మనం ఎక్స్ప్లెనేషన్ చేద్దాము. ఫస్ట్ ఇది వినండి. మనకు స్ట్రైట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ రాదు మనకు. మనం ధీరంతో కొట్లాడతాం తప్ప కుట్రదాలతో కొట్లాడటం కాదు. మనం ఈ కుట్రలని, ఈ కుతంత్రాలని మీదికొక మాట లోపలికొక మాట మాట్లాడటం మీరు అంటున్నారు. వాళ్ళ సంగ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం, కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. చూసినారా? ఫైర్ 2 ఇది అనమాట. ఆయన మాట్లాడే వాడుక భాషలోనే ఆయన కొడుక అంటుంటాడు. చాలాసార్లు రేవంత్ రెడ్డి కూడా అన్నాడు, కొడుక అంటున్నాడు. ఇంకా చాలా మాటలు మాట్లాడారు. మీదికో మాట, లోపల మాట, స్ట్రైట్ ఫైట్ చేస్తా, ఇవన్నీ ఉంటాయి, సైకో, సాడిస్టా, ఎవడో వాడు, ఇవన్నీ మాట్లాడేసిండు. నిజానికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈటెల రాజేందర్ అవన్నీ మాట్లాడిన తర్వాత ఆయన పార్టీలో ఉండడా అని ఒక పెద్ద చర్చ ఒకటి నడుస్తున్నది. అంటే పరిస్థితులు, పార్టీలో పంచాయతీలు ఉంటాయి. ప్రతి పార్టీలో అంతర్గత పోరు, తర్వాత ఆధిపత్య పోరు, కుమ్మలాటలు, ఇవన్నీ ఉంటాయి. కానీ అవి ఇట్లా రోడ్డు మీదకి రావడం, ఇంకా బీజేపీ లాంటి పార్టీ, అది కూడా ఈటెల రాజేందర్ కూడా తక్కువడేం కాదు. బండి సంజయ్ ఈరోజు కేంద్ర మంత్రి ఉన్నారు. ఈటెల రాజేందర్ కూడా తక్కువడేం కాదు, ఉద్యమకారుడు. అయితే ప్రెసిడెంట్ అయితేనేమో అనుకున్నాడు, కాలేదు. కానీ ఆ తర్వాత ప్రెసిడెంట్ కాకుండానే కొంతమంది కుట్రలు చేసిన ఒక అభిప్రాయం ఈటెల రాజేందర్ వర్గంలో ఉంది. అసలు నన్ను అడ్డుకున్నదే బండి సంజయ్ వర్గం అనేది ఆయన కార్యకర్తలో కానీ ఆయన వెంబడి ఉండే వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా మాట్లాడుకునే మాటలు ఇవి. అంతకు ముందు నుంచి నడుస్తున్న వారేది. ఇప్పుడు మొత్తం హుజరాబాద్లో ఈటెల రాజేందర్ దగ్గర ఉన్న అనుచరులందరినీ టార్గెట్ చేసిండ్రు బండి సంజయ్ వర్గం, బండి సంజయ్ గారు చేసిర్రు అనేది ఓ పెద్ద చర్చ. ఈ చర్చ నడుస్తున్న టైంలోనే ఆయన హుజరాబాద్లో ఈటెల రాజేందర్ అండ్ ఆయన వర్గం తనకు తక్కువ ఓట్లు రావడానికి ప్రయత్నం చేసినాడు. ఆయన క్లారిటీ ఇచ్చిండు ఈటెల రాజేందర్. దానికి నాకు వచ్చిన ఓట్లన్నీ సేమ్ ఓట్లు వచ్చినాయి. నాకు హుజరాబాద్లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఎన్ని ఓట్లు వచ్చినాయో బండి సంజయ్కి సేమ్ ఆ ఎంపీ ఎలక్షన్స్లో హుజరాబాద్ కాన్స్టిట్యున్సీకి కూడా అన్నే ఓట్లు వచ్చినాయని చెప్పిండు. మరి ఇదంతా ఎందుకు తెర మీదకి వచ్చింది? ఈ పంచాయతీ ఏంది? ఏకంగా కడుపులో కత్తెరలు పెట్టుకొని
కౌగిలింతలు చేస్తున్నారు, ఇట్లాంటి దొంగ రాజకీయం అన్నట్టుగా ఆయన మాట్లాడిండు. అందుకే ఇప్పుడు బీజేపీ కొత్త అధ్యక్షుడు వచ్చిండు, ఏదో ప్రయత్నాలు నడుస్తున్నాయి. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ రెడీ అవుతున్నాయి అన్ని పార్టీలు. ఈ టైంలో ఇద్దరు, ఒక పక్క బండి సంజయ్, ఇంకో పక్క ఇద్దరు కరీంనగర్లు, ఇద్దరు సీనియర్ లీడర్సు అట్లా మాట్లాడుకోవడం అనేది అది పార్టీకి అయితే 100% మంచిది కాదు. పార్టీ కార్యకర్తలంతా కూడా ఇప్పుడు డిఫెన్స్లో పడుతున్నారు కదా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో బీజేపీ పోతుందేమో, దూసుకుపోతుందేమో అనుకుంటే దూసుకొని పోవడం కాదు, దూసుకొని వెనకపోతున్న పరిస్థితి. ఇవన్నీ చూస్తుంటే, పంచాయతీలు అంతా చూస్తుంటే వీళ్ళ ఫ్యామిలీ పంచాయతీ కూడా కాదు, వీళ్ళదంతా లీడర్షిప్ పంచాయతీ, ఆధిపత్య పోరు. కాకపోతే ఇది ఎక్కడికి దారితీస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈటెల రాజేందర్ దానిలో ప్రెసిడెంట్ రాకపోయినా దానిలో ఉండడా అని ఒక పెద్ద క్వశ్చన్ ఇవన్నీ నడుస్తున్న టైంలో ఈటెల రాజేందర్ వర్గం రాజీనామా చేసేందుకు ముందుకు రావడం, తర్వాత ఈటెల రాజేందర్ బయటకు వచ్చి బండి సంజయ్ మీద డైరెక్ట్ ఫస్ట్ టైం ఇట్లా మాట్లాడడం. బండి సంజయ్ ఈటెల రాజేందర్ అంతకుముందు మాట్లాడితే కేసీఆర్ మీదనో లేకపోతే రేవంత్ రెడ్డి పైన మాట్లాడుండొచ్చు, కానీ అప్పుడు ఎప్పుడు మాట్లాడిండు? ఇప్పుడు కేసీఆర్ విషయంలో పార్టీకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిండు. ఒక రేవంత్ రెడ్డి విషయంలో అయితే రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా అడ్డదిడ్డమైన కామెంట్లు చేసిన టైంలో ఈటెలందరూ రెస్పాండ్ అయ్యిండు. కానీ ఇక్కడ బండి సంజయ్ ఇచ్చిన స్టేట్మెంట్కు సొంత పార్టీలు ఒకటే పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఎవరు బండి సంజయ్ కేంద్ర మంత్రి ఉన్నాడు, ఆయన బీజేపీ వదిలేసిపోయే వ్యవహారం లేదు. ఈటెల అందరూ హైకమాండ్ కొంత దగ్గరగా ఉన్నాడు, అమిత్ షాకి చాలా దగ్గరగా ఉన్నాడు అని చర్చ ఎప్పుడు ఉంటుంది. అట్లాంటి మనిషి ఏకంగా సెంట్రల్ మినిస్టర్గా ఉన్న బండి సంజయ్ పైన, లేకపోతే పార్టీలో నెంబర్ 1 నెంబర్ 2, అసలు ఇప్పుడు ప్రెసిడెంటే రామచంద్రరావు గారిని ప్రెసిడెంట్ చేసిందే బండి సంజయ్, ఇప్పుడు షాడో ప్రెసిడెంట్ బండి సంజయ్ అని ఒక చర్చ జరుగుతున్న టైంలో ఏకంగా బండి సంజయ్నే ఢీ కొట్టిండు ఈటెల రాజేందర్. కాబట్టి నెక్స్ట్ ఏంటి అసలు? ఈటెల రాజేందర్ నిన్న చూసినాం కదా, నిన్న కిషన్ రెడ్డి మీద మాట్లాడిందని చెప్పి రాజాసింగ్ మీద పార్టీకి రాజీనామా యాక్సెప్ట్ చేసి పడేసిండ్రు. రేపో మాపో ఆయన మీద స్పీకర్కు కంప్లైంట్ చేసి అవసరమైతే ఎమ్మెల్యే గిరి కూడా పోగొట్టి అవసరమైతే బై ఎలక్షన్ కూడా పోవాలనేది ఒక ప్లాన్ నడుస్తుంది ఇక్కడ. అంటే మళ్ళీ పాత సిస్టమ్ ఒకటి తెర మీదకి వచ్చినట్టు కనిపిస్తుంది. ఎప్పుడు బీజేపీలో పాత కొత్త అనేది ఒకటి ఎప్పుడు ఒక గ్యాప్ కనిపిస్తూ ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా పోతే పార్టీలో ఉండలేరు. బీజేపీలో ఎందుకు ఉండలేరు అని అంటే దానిలో కొంతమంది వ్యవహారం, దానిలో 3-4 లీడర్లు మాత్రమే ఎప్పుడు ఉండాలి, వాళ్ళు ఉండాలి తప్ప మిగతా వాళ్ళు ఎవరు రాకూడదు. వచ్చిన కుక్కిన పేనులాగా ఉండాలి తప్ప వాళ్ళు ఏదో లీడర్షిప్ చేసే ప్రయత్నం చేయకూడదు, లేకపోతే వాళ్ళు ఫోకస్ కాకూడదు. ఇట్లాంటివన్నీ బీజేపీలో అనాదిగా వస్తున్నది. ఒకప్పుడు బండి సంజయ్ కూడా రానియలేదు బీజేపీలోకి. బండి సంజయ్ కూడా బీజేపీకి రాజీనామా చేసిండు అప్పుడు ఈ వ్యవహారాలు. కానీ ఇప్పుడు బండి సంజయ్ కూడా ఆ నలుగురిలో చేరిపోయింది అనేది ఒక ఆరోపణ. ఆ నలుగురిలో బండి సంజయ్ కూడా చేరిపోయిండు, ఇంకా కొత్తలను ఉండనిస్తలేరు. ఈటలందరూ లాంటి ఒక మా పవర్ఫుల్ లీడర్ను బీజేపీలో నెగలనిస్తలేరు అనేది ఒక చర్చ నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎవరు నిర్ణయం తీసుకుంటారో తెలియదు, కానీ ఈటెల రాజేందర్ బీజేపీలో ఉంటాడా? ఈటెల రాజేందర్ ఒకవేళ బీజేపీ వదిలితే ఆయనకు వేరే దారి ఎక్కడ ఉంది? ఆయన ఆల్రెడీ కేసీఆర్ మీద కామెంట్ చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్లో పోయే అవకాశం లేదని చెప్తున్నారు, ఆయన కాంగ్రెస్ మీద ఫైట్ చేస్తూ ఉన్నాడు. మరి అట్లాంటి ఈటెల రాజేందర్ ప్లస్ బండి సంజయ్ వ్యవహారం ఇది ఎక్కడికి దారి తీస్తుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ లాగా కనిపిస్తుంది. ఇంత ఓపెన్ ఫైట్ ఎప్పుడు మాట్లాడి ఈటెల రాజేందర్ ఇంత ఓపెన్గా అంటే కేసీఆర్ ఎప్పుడైతే ఆయన పార్టీకి సస్పెండ్ చేసిండో అప్పుడు మాట్లాడిండు, అప్పటిదాకా మాట్లాడలే. ఫస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ఈటెల రాజేందర్. నేను పోయినా ఆ ప్రెస్ మీట్కి, ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతనే ఇంకా ఉండడిన పార్టీలో అని డిసైడ్ అయిపోయినాం. ఆ రోజు పార్టీలో ఉండడిన బీఆర్ఎస్కి వెళ్ళి సస్పెండ్ చేస్తారనగానే, చేయను కూడా చేయలేదు, ఇంకా అప్పటికి సస్పెండ్ చేస్తారనగానే ప్రెస్ మీట్ పెట్టేసి ఓపెన్గా మాట్లాడేసిండు. నన్ను టార్గెట్ చేసిండ్రు, నా మీద ఆల్రెడీ ఆయన అవినీతి ఆరోపణలు, ఆ భూములు గొడవలు అవన్నీ అయినాయి కదా, అప్పుడు మాట్లాడిండు. ఇప్పుడు మళ్ళీ అంతకన్నా డబల్ ఆవేశంతో మాట్లాడుతుండు ఈటెల రాజేందర్. కాబట్టి అసలు బీజేపీ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయి, ఏమవుతాయి, వీళ్ళిద్దరు వ్యవహారం ఎవరు సరి చెప్పే వాళ్ళు కూడా లేరు. బండి సంజయ్కి ఎవరు సరి చెప్తారో తెలియదు, కానీ ఈటెల రాజేందర్కి ఎవరు సరి చెప్పాలని కూడా తెలియదు. ఇప్పుడు కిషన్ రెడ్డి ఒక వర్గంలో ఉన్నాడు, తర్వాత లక్ష్మణ్ అదే వర్గంలో ఉన్నాడు, తర్వాత మిగతా వాళ్ళంతా ఒక వర్గంలో ఉన్నారు. ఈటెల రాజేందర్ అంతా డిఫరెంట్ వర్గంలో ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసే బ్యాచ్ ఒకటి ఉంది బీజేపీలో, రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే బ్యాచ్ ఒకటి ఉంది. ఆ రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే బ్యాచ్ లీడరు ఈటెల రాజేందర్. రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసే బ్యాచ్లో చాలామంది లీడర్లు ఉన్నారు. వాళ్ళు ఏ ఇష్యూ వచ్చినా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. హైడ్రా కూల్చివేస్తే ఈటెల రాజేందర్ పోయింది గ్రౌండ్కు, ఎవరు పోలే బీజేపీ వాళ్ళు. మూసి కూలగొడుతుంది అంటే ఈటెల రాజేందర్ పోయింది చైతన్యపురికి, ఆయన పార్లమెంట్ పార్టీ ఎక్కడ వస్తే అక్కడ ఈటెల రాజేందర్ పోయి వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఈటెల రాజేందర్ రేవంత్ రెడ్డికి సవాల్ విస్తున్నాడు, రా నువ్వు రా కూలగొట్టు చూద్దాం నేను వస్తా అని. ఈటెల రాజేందర్ జనాల్లో ఉన్నాడు, మిగతా వాళ్ళంతా ప్రభుత్వంతో ఉన్నారు, అది క్లియర్. మరి ఇప్పుడు ఒక మాట అన్నాడు ఈటెల రాజేందర్, నీ వెనుక ఎవరున్నారో వాడు కూడా నేర్చుకోవాలన్నాడు.
ఆయన ఉద్దేశం ఏంటంటే బండి సంజయ్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని ఆయన ఉద్దేశం. రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేసి మాట్లాడింది ఇక్కడ. అంటే రేవంత్ రెడ్డి బీజేపీలో ఈ ముసలం పెట్టించిండా, రేవంత్ రెడ్డి ద్వారా ఇదంతా నడుస్తుందా, అసలు రాజాసింగ్ విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తున్నది, ఒక పెద్ద కథ నడుస్తున్నది. ఇవన్నీ అసలు ఎక్కడ తీసుకుపోతాయి, ఏమవుతాయి? ఇద్దరు లీడర్లు, బిగ్ లీడర్స్, అది కూడా పార్టీ ఒక ఆయన ప్రెసిడెంట్ అయినా ఇంకొక ఆయన ప్రెసిడెంట్ అయితేనేమో అని ప్రెసిడెంట్ లెవెల్లో ఉన్న లీడర్ ఇద్దరు ఇట్లా ఓపెన్గా మాట్లాడుకోవడం అయితే బీజేపీ క్యాడర్ మొత్తం డిఫెన్స్లో పడేసింది. అసలు ఏంది మా పరిస్థితి, మొదలే దినాలు బాగాలేవు, అసలు ఎవరు మమ్మల్ని పట్టించుకున్న పరిస్థితి లేదు, వీళ్ళ పంచాయతీ ఏంది మధ్యలో అని. బట్ ఈటెల రాజేందర్ కడుపులో దాచుకున్నదంతా కక్కేసిండు. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.